మారేడుమిల్లిలో జరిగిన తాజా ఎన్కౌంటర్ లో కీలక నేతలు మృతి చెందారు. మొత్తం 7 మావోయిస్టులు హతమయ్యారు. మృతులను మెట్టూరి జగ్గారావు అలియాస్ టెక్ జగదీష్, సీత అలియాస్ జ్యోతి ఎన్కౌంటర్ లో మృతి చెందారు. వీరితో పాటు 5 దళ సభ్యులు చనిపోయారు. మృతుల్లో 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మారేడుమిల్లిలో జరిగిన తాజా ఎన్కౌంటర్ లో కీలక నేతలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 7 మావోయిస్టులు అయితే హతమయ్యారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రంపచోడవరం నుంచి మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు గణేష్. చెప్పండి, ఈ రోజు ఎన్కౌంటర్ లో మొత్తం 7 చనిపోయినట్లు తెలుస్తుంది. అందులో ఎవరెవరు ముఖ్య కీలక నేతలు ఉన్నారు? మరి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏం చెప్తున్నారు? కలిగిస్తున్నారు. ఎందుకంటే కీలక నేతలు అంతా కూడా హతమవుతూ ఉన్నారు. మావోయిజాన్ని పూర్తిగా అంతం చేయాలన్న లక్ష్యంతో కవర్ ఆపరేషన్ ని భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ ఛత్తీస్గఢ్ దండకారణ్యం మీద మొదట దృష్టి పెట్టారు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి మావోయిస్ట్ నేతలంతా కూడా ఛత్తీస్గఢ్ లో ఉండడంతో ఆ దండకారణ్యాన్ని జల్లెడ పెట్టేటువంటి క్రమంలో చాలా మంది ఈ ఎన్కౌంటర్ లో ముఖ్యంగా కొంతమంది లొంగిపోవడం, మరికొంతమంది తలదాచుకుని తమ ప్రాణాలను రక్షించుకోవాలనే కాన్సెప్ట్ లో ఆంధ్రప్రదేశ్ రేలభూమికి రావడంతో ఈ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి ప్రాంతం, ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇక్కడ ఇటు గాజుల రవి అరుణ కూడా గత 6 నెలల క్రితం విజయ ప్రాంతంలో ముఖ్యమైన జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా యజ్ఞ లాంటి బోస్తు లాంటి అంతా కూడా ఇంకా కూడా ఆపరేషన్ ఫలితాలు కలిగించారు. అయితే ఇది ఏదైనా కూడా కాల్పడ్డటువంటి భావిస్తూ దాదాపు 7 మంది అధికారికంగా ధృవీకరించడం జరిగింది. టెక్ జగదీష్, అదేవిధంగా ఆశా అలియాస్ జ్యోతి, ఇద్దరు కీలక మావిస్తుగా ఉన్నారు. దీంతో పాటు వీళ్ళకి సహకరించేటువంటి మరొకరు 5 13 మంది అందరూ మానవీయానికి ఎన్కౌంటర్ గా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా కీలక దాడిలో పాల్గొనేటువంటి యజ్ఞ, అదేవిధంగా మరికొంతమంది కీలక మావోయిస్టులు చనిపోవడం, దాంతో పాటుగానే రాబోయే మావోయిస్టులు విజయవాడ, కాకినాడ, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో తలదాచుకోవడానికి వచ్చి పోలీసులకు పట్టుబడినటువంటి క్రమంలో అందరినీ అదుపులో తీసుకోవడం, వారికి సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం, ఇంకా పరారైనటువంటి మావోయిస్టుల కోసం ఈ అటవీ ప్రాంతాల్లో ఇంకా జల్లెడ పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మావోయిజాన్ని అంతం చేసేటువంటి కవర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. 20,000 మంది పైగానే అంటే గ్రహించి బలగాను స్థానికంగా నిలిచినటువంటి పోలీసులు మావోయిజాన్ని రైట్ గణేష్, థ్యాంక్ యూ.